ఫ్రెండ్స్, ఈ రోజుల్లో డొనాల్డ్ ట్రంప్ నోరు తెరిస్తే ప్రతి భారతీయుడి నోట్లో నుంచి ఒకటే మాట వస్తుంది. ఏంట్రా బాబు, ఈయనకి మన మీద ఇంత కోపం ఎందుకు? మనం ఈయన దగ్గర ఏం దోచుకున్నామని ఇంతలా రగిలిపోతున్నాడు? మొన్నటికి మొన్న మనం పాకిస్తాన్ని చితక్కొడుతుంటే ఈయన మధ్యలో దూరి వాళ్ళని కాపాడేశాడు. ఆ తర్వాత యాపిల్ కంపెనీ వెనకపడ్డాడు. మీరు ఏం చేసినా సరే భారత్లో ఐఫోన్లు తయారు చేయడానికి వీల్లేదు, చేస్తే 25% టారిఫ్ వేస్తానని బెదిరించాడు. మరియు ట్రంప్ అంతటితో ఆగలేదు. అమెరికాలో ఉంటూ భారత్కి లక్షల కొద్దీ డాలర్లు పంపే భారతీయుల మీద 5% ట్యాక్స్ విధిస్తామని కూడా ప్రకటించాడు. అయితే ఇవన్నీ చూస్తుంటే అసలు ఈ తెల్ల వాళ్ళకి ఏమైంది అని సందేహం వస్తుంది. కానీ కేవలం భారత్తోనే కాదు, ట్రంప్ మళ్ళీ అమెరికా అధ్యక్షుడైనప్పటి నుంచి ప్రతిరోజు ఎవరో ఒకరితో గొడవ పెట్టుకుంటున్నాడు. ఒక పక్క యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో గొడవ పడ్డాడు, మరోవైపు దక్షిణాఫ్రికా అధ్యక్షుడితో తగాదా పెట్టుకున్నాడు. చైనాకైతే రాత్రిళ్ళు కలలో కూడా తిట్టిపోస్తున్నాడు. కానీ ఈసారి ట్రంప్కి మన భారత్ మీద ఎక్కువ కోపం వచ్చినట్లుంది. ఏదో గుండెల్లో గుచ్చినట్టు ఆ నొప్పిని తట్టుకోలేకపోతున్నాడు. అయితే అసలు ట్రంప్ భారత్ వెనకాల ఎందుకు పడ్డాడు? మనం సీజ్ ఫైర్ విషయంలో ట్రంప్ చెప్పిన అబద్ధాలను బయటపెట్టామని కోపమా, లేక భారత సైన్యం పాకిస్తాన్లోకి చొచ్చుకెళ్ళి అమెరికా F-16 విమానాలను ధ్వంసం చేసినందుకు ఇగో హట్ అయిందా, లేదంటే దీని వెనుక మరేదైనా రహస్యం దాగి ఉందా అన్న దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కావున లాస్ట్ వరకు చూడండి. ట్రంప్ ఈ మధ్య మన భారత్తో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్లా ప్రవర్తిస్తున్నాడు. ఎందుకంటే ఎక్కడ చూసినా భారత్ని తిట్టిపోస్తున్నాడు. ఆయుర్వేదం గురించి యూట్యూబ్ వీడియో కామెంట్స్లో కూడా మనల్ని దూషిస్తున్నాడు. మే 16న ఖతార్ రాజధాని దోహాలో ట్రంప్ యాపిల్ CEO టిమ్ కుక్తో మాట్లాడుతూ, టిమ్, నీవు భారత్లో ఐఫోన్లు తయారు చేయడానికి ఫ్యాక్టరీలు పెడుతున్నావని విన్నాను, కానీ భారత్ భారీ టారిఫ్లు విధిస్తుంది అని చెప్పాడు. కానీ ట్రంప్ మాటలు పట్టించుకోకుండా యాపిల్ నుంచి సమాధానం వచ్చింది, మేము భారత్లో ఫ్యాక్టరీలు పెడుతున్నాం, అంతేకాదు యాపిల్కి ఫోన్లు తయారు చేసే అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఫాక్స్కాన్ భారత్లో $1.5 బిలియన్, అంటే సుమారు 13,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది. కావున ఇక్కడ మాట్లాడుకోదగిన విషయం ఏమిటంటే, ఇప్పటి నుండి అమెరికాలో అమ్ముడయ్యే సగం ఐఫోన్లు మేడ్ ఇన్ ఇండియావే అవుతాయి. 2024లో యాపిల్ భారత్లో సుమారు 3 కోట్ల ఐఫోన్లను తయారు చేసింది. వీటి ద్వారా ప్రపంచవ్యాప్తంగా $2.8 బిలియన్, అంటే 19,000 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. 2026 నాటికి యాపిల్ భారత్లో 6 కోట్ల ఐఫోన్లు తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం భారీగా పెట్టుబడులు పోస్తుంది. ఐఫోన్ తయారీలో ఇప్పటికీ చైనాకి 28% వాటా ఉన్నా కానీ కోవిడ్ తర్వాత యాపిల్ చైనాపై ఆధారపడడం తగ్గించి బిజినెస్ని భారత్కి తెచ్చింది. కానీ ఈ విషయం ట్రంప్కి ఎందుకో నచ్చడం లేదు. ఈ మధ్య అమెరికా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్లో ట్రంప్ పోస్ట్ చేసి యాపిల్ని బెదిరించాడు, మీరు భారత్లో ఐఫోన్లు తయారు చేస్తే 25% టారిఫ్ విధిస్తానని. ఇప్పుడు ఆలోచించండి, భారత్లో ఒక టాప్ ఎండ్ ఐఫోన్ తయారు చేయడానికి $1,000 ఖర్చు అవుతుంది. అదే ఫోన్ని అమెరికాలో తయారు చేస్తే ఖర్చు $1,300 పెరుగుతుంది. ఇప్పుడు చెప్పండి, యాపిల్ ఫోన్ని 5 లక్షలకు అమ్ముతుందా? కావున ఎట్టి పరిస్థితుల్లోనూ టిమ్ కుక్ ట్రంప్ బెదిరింపులకు లొంగిపోయి అమెరికాలో ఫోన్లు తయారు చేయడు. ఎందుకంటే భారత్లో 25% టారిఫ్ విధించిన ఒక ఐఫోన్ ఖర్చు $1,250 మాత్రమే. అది అమెరికాలో తయారు చేసే దానికంటే 3 రెట్లు ఎక్కువ. కాబట్టి ట్రంప్ బెదిరింపులు వృధా అనేది చెప్పాలి. అయినా ట్రంప్ అంత తెలివి తక్కువవాడు కాదు కదా. ఈ విషయం అతనికి తెలియదా? అంటే అతను భారత్పై ఏదో కోపంతో ఉన్నాడని అర్థం. ఆ కోపానికి కారణమేంటో ఇప్పుడు చూద్దాం. అమెరికా నుంచి వచ్చిన వార్తల ప్రకారం ట్రంప్ ప్రభుత్వం ఒక రెమినెంట్స్ బిల్ తీసుకొస్తుంది. ఈ బిల్ ప్రకారం ఇతర దేశాల నుంచి అమెరికాకు వచ్చి తమ దేశాలకు డబ్బు పంపే వారిపై 5% ట్యాక్స్ విధిస్తారు. ఈ బిల్ అన్ని దేశాలకు వర్తిస్తుంది. కానీ అమెరికాలో ఉంటూ తమ దేశాలకు ఎక్కువ డబ్బు పంపేది మన భారతీయులే. 2024లో ప్రపంచవ్యాప్తంగా భారతీయులు $130 బిలియన్ భారత్కు పంపారు. అందులో $30 బిలియన్ అమెరికాలోని భారతీయులు పంపినవే. ఒకవేళ ఈ బిల్ పాస్ అయితే $30 బిలియన్ పై $1.5 బిలియన్ ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుంది. ఇప్పుడు ఆలోచించండి, అమెరికాకు డబ్బు సంపాదించడానికి వెళ్ళే భారతీయులు ఇంత ట్యాక్స్ కట్టాల్సి వస్తే అమెరికాకు వెళ్ళడం వల్ల ఉపయోగం ఏంటని ఆలోచిస్తారు కదా. అందుకే ఈ 5% ట్యాక్స్తో ఎక్కువ నష్టం భారత్కే. కానీ కథ ఇక్కడితో ఆగదు. ట్రంప్ కేవలం యాపిల్ ఫ్యాక్టరీలను భారత్లో నిలిపివేయడం లేదా 5% ట్యాక్స్తో భారతీయులను టార్గెట్ చేయడం లాంటివి చేయడం లేదు.
ఇంకా సీరియస్ విషయం మరొకటి ఉంది. అది మనందరికీ తెలిసిన విషయమే. మే 9, 10 తేదీల్లో భారత సైన్యం పాకిస్తాన్ని చితక్కొట్టినప్పుడు ట్రంప్ మధ్యలో దూరి సీజ్ ఫైర్ చేయించానని ట్వీట్ చేశాడు. 2 దేశాలు త్వరలోనే కాశ్మీర్పై చర్చలు జరుపుతాయని కూడా అన్నాడు. కానీ ఆపరేషన్ సింధూర్కి 2 రోజుల ముందు అతనే భారత పాకిస్తాన్ గొడవతో మాకు సంబంధం లేదని చెప్పాడు. మరి ఇప్పుడు ఒక్కసారిగా సీజ్ ఫైర్కి క్రెడిట్ తీసుకుని కాశ్మీర్పై ట్వీట్ చేయడం ఏంటి అని చాలామందికి అనుమానం వచ్చింది. అయినా కొందరు మాత్రం ట్రంప్ పాకిస్తాన్ని కాపాడాడు, కాశ్మీర్ గురించి మాట్లాడి భారత్ని సిగ్గుపడేలా చేశాడని భావిస్తున్నారు. కానీ బహుశా ట్రంప్కి నోబెల్ శాంతి బహుమతి కావాలేమో. ఒబామాకి పీస్ నోబెల్ వచ్చింది కదా, కాబట్టి అతనితో ట్రంప్ ఎప్పుడు పోటీలో ఉంటాడు. ఇజ్రాయెల్ని ఆపలేక, యుక్రెయిన్ రష్యా గొడవలో ఒప్పందం చెయ్యలేక భారత్ పాకిస్తాన్ గొడవను ఆపిన క్రెడిట్ తీసుకుందామని చూశాడు. కానీ మరుసటి రోజే భారత్ ఈ అబద్ధాన్ని బయటపెట్టింది. జైశంకర్ సార్ స్పష్టంగా చెప్పారు, సీజ్ ఫైర్ సమయంలో అమెరికాలోనే ఉంది, ఈ ప్రక్రియలో వాళ్ళ పాత్ర ఏమీ లేదు అని. ఈ విషయం ట్రంప్కి కోపం తెప్పించి ఉండొచ్చు. మరియు ఇంకో విషయం ఏమిటంటే, పహల్గాం ఘటన తర్వాత 4 రోజులకు అంటే ఏప్రిల్ 26న ఒక అమెరికన్ కంపెనీ పాకిస్తాన్ ప్రభుత్వంతో క్రిస్టో డీల్ చేసింది. ఆ కంపెనీకి ట్రంప్తో కనెక్షన్ ఉన్నాయని అంటున్నారు. ఈ డీల్ కోసమే ట్రంప్ పాకిస్తాన్ని కాపాడాడని కొందరు అనుమానిస్తున్నారు. డిఫెన్స్ ఎక్స్పర్ట్ బ్రహ్మ చల్లాని, ట్రంప్ మళ్ళీ అధ్యక్షుడైనప్పటి నుంచి పాకిస్తాన్ అతన్ని సంతోషపెట్టే పనిలో ఉంది, దీనిలో వాళ్ళు సక్సెస్ అయినట్లున్నారంటూ చెప్పుకొచ్చారు. ఉదాహరణకు ఫిబ్రవరిలో నిషేధం ఉన్న ట్రంప్ పాకిస్తాన్కి $400 మిలియన్ సెక్యూరిటీ సహాయం ఇచ్చాడు. మార్చ్ 5న అమెరికన్ కాంగ్రెస్లో ఒక ఉగ్రవాదిని అరెస్ట్ చేసినందుకు పాకిస్తాన్కి థ్యాంక్స్ చెప్పాడు. ఇవన్నీ చూస్తే ట్రంప్ పాకిస్తాన్తో దగ్గరవుతున్నాడని అర్థమవుతుంది. 2018లో ట్రంప్ బహిరంగంగా పాకిస్తాన్కి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా $33 బిలియన్ సహాయం ఇచ్చాము, కానీ వాళ్ళు మమ్మల్ని మోసం చేశారని చెప్పాడు. మరి అలాంటి ట్రంప్ ఇప్పుడు పాకిస్తాన్ మాయలో ఎలా పడ్డాడు అని అంటే మాత్రం సమాధానం చాలా సింపుల్. అమెరికా ఎవరి సొంతం కాదు, అది స్వార్థపూరిత దేశం. చైనాని అదుపు చేయాలంటే భారత్ని వాడుకుంటుంది. భారత్ బలంగా ఎదగకుండా ఉండాలంటే పాకిస్తాన్ని ఉసుగొలుపుతుంది. ఎక్స్పర్ట్స్ ప్రకారం రష్యా యుక్రెయిన్ యుద్ధ సమయంలో భారత్ రష్యా నుంచి చమురు కొనడం ట్రంప్కి నచ్చలేదు. బహుశా అమెరికా ఆయుధ లాభాలు భారత్ని F-35 విమానాలు కొనమని ఒత్తిడి చేస్తున్నాయేమో. కానీ భారత్ ఇటీవల అమెరికా ఒత్తిడికి లొంగలేదు. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ని బాగా దెబ్బతీశాం. అమెరికా ఆయుధాలు లేకుండానే F-16 విమానాలను, అమెరికా రాడార్ సిస్టమ్ని నాశనం చేశాం. ఇదంతా అమెరికా ఇగోని హర్ట్ చేసింది. భారత్ అమెరికా అనుమతి లేకుండా ఈ ఆపరేషన్ చేయడం వాళ్ళకి మరింత కోపం తెప్పించింది. అందుకే ఒక పక్క యాపిల్పై ఒత్తిడి చేస్తున్నాడు, మరో పక్క రెమిటెన్స్పై 5% ట్యాక్స్తో భారతీయులను టార్గెట్ చేస్తున్నాడు. ఇంకో పక్క పాకిస్తాన్ని గొప్ప దేశమని, వాళ్లతో ట్రేడ్ చేస్తామని చెబుతున్నాడు. అయితే ఈ ట్రంప్ వైఖరి మనకు ఒక విధంగా వరం. ఎందుకంటే అమెరికాపై ఎంత నమ్మకం ఉంచాలో, ఎంత ఉంచకూడదో తెలిసిపోయింది. భారత్కి నిజమైన స్నేహితుడు రష్యానే అని మరోసారి నిరూపితమైంది. ట్రంప్కి మన మీద ఉన్న ఈ చిరాకు ఒక రకంగా మనకు కాంప్లిమెంటే. ఎందుకంటే ఏ దేశము కొత్త పవర్ హౌస్గా ఎదగడం అమెరికా ఇష్టపడదు. అమెరికాకి రష్యాతో ఇబ్బంది, చైనాతో ఇబ్బంది. ఇప్పుడు భారత్ కూడా బలంగా ఎదిగితే ఏం చేస్తుంది చెప్పండి? అందుకే పాకిస్తాన్ని మళ్ళీ ఒడిసి పట్టుకుంది. IMF ద్వారా పాకిస్తాన్కి $1 బిలియన్ ఇచ్చింది. భారత్ చేతిలో చావు దెబ్బలు తిన్నప్పుడు కూడా ట్రంప్ పాకిస్తాన్ని కాపాడాడు. సో ఫ్రెండ్స్, ట్రంప్ గురించి మా అనాలిసిస్ మీకు నచ్చిందా? నచ్చితే ఈ వీడియోని మీ స్నేహితులకు షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.